అనంతగాన్ని దెబ్బ కొట్టాలంటే ఏదో ఒక రకంగా బ్రతికిపోతున్నాడు. వాణ్ణి ఏదో శక్తి కాపాడుతుంది. కానీ రేపు ఆ ఫారినర్స్తో సంతకం పెట్టించి ప్రాజెక్టు ఓకే చేయించాలనుకుంటున్నాడు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కంపెనీని టాప్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు కదా. వాణ్ణి తిరుగులేని దెబ్బ కొడతాను. చూస్తూ ఉండండి. ఓరే, ఇలాగే చెప్తావు. ఏదైనా ప్లాన్ వేస్తే గట్టిగా వేరా. ఒరే పని, విసిగిపోతున్నావురా. మన కళ్ల ముందే అనంతగాడు సక్సెస్ అవుతూ అలా ముందుకెళ్ళిపోతున్నాడు. నువ్వేమో ఇలా డీలా పడిపోతున్నావు. రోజు రోజుకి అత్తయ్య గారి దగ్గర వాడు మార్కులు కొట్టేస్తున్నాడు. రేపు ఆ ఫారినర్స్తో కూడా డీల్ ఓకే అయిపోతే పవర్ ఆఫ్ అటర్నీ కూడా వాడి చేతికే ఇచ్చి నువ్వు వాడి కింద బానిసలా బతకాలి. అమ్మా, అమ్మో, ఎందుకు అరుస్తున్నావు? అత్తయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. ఏమనంటే గట్టిగా అరుస్తావు. అరవడం, ఏదైనా విసిరేయడం నీ కోపాన్ని ప్రదర్శించడం కాదు. అనంతని ఆపే కరెక్ట్ ప్లాన్ ఆలోచించు. మీకు ప్లానే కదా కావాలి? అయితే వినండి. ఇది నా ప్లాను. దీంతో అనంత్ గారిని ఎంత నవ్వుడు పాలు చేస్తానో